లంచ్ న్యూస్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పైన సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పై ఉన్న అక్కసు మొత్తాన్ని కేసీఆర్ కక్కారని చిట్చాట్ లో విమర్శించారు. అయితే కేసీఆర్ స్పీచ్ లో పసలేదని కొట్టిపారేశారు. కేటీఆర్ హరీష్ లను పిల్లలు అంటున్న కేసీఆర్ వాళ్లను అసెంబ్లీకి ఎందుకు పంపారని ప్రశ్నించారు. కేసీఆర్ మోదీ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారని మండిపడ్డారు. మరోవైపు ఆపరేషన్ కగార్ పైన జాతీయ స్థాయిలో చర్చ జరగాలని అభిప్రాయపడ్డారు. కగార్పై కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాక ప్రభుత్వ విధానం ప్రకటిస్తామన్నారు. ప్రపంచంలో ఇందిరాగాంధీని మించిన యోధురాలు లేదన్న రేవంత్ రెడ్డి ఒక దేశాన్ని ఓడించిన చరిత్ర ఇందిరాగాంధీకే అని ప్రశంసించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్. సంధ్య, ఈరోజు మాజీ మంత్రి జానారెడ్డి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ప్రభుత్వ సలహాదారులు కేకే అంతా కూడా భేటీకి కావడం జరిగింది. ప్రధానంగా నక్సల్స్కి సంబంధించిన అంశం పైన డిస్కషన్ చేయడానికి కూడా భేటీ అయ్యారు. అయితే నిన్న శాంతి చర్చలకు సంబంధించి కూడా మానవ హక్కులకు సంబంధించిన నేతలంతా కూడా శాంతి చర్చలు చేయడానికి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో డిస్కషన్ చేయడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వం అయితే ఒక లైన్ అయితే తీసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా నక్సల్స్ను పూర్తిగా నిర్మూలించడం కాదు, వారి ఒక సామాజిక రుగ్మతగా భావించాలని చెప్పేసి ఒక ఆలోచన చేసింది. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం జానారెడ్డి గతంలో కాంగ్రెస్ హయాంలో నక్సల్తో చర్చలు జరిపిన అనుభవం ఉంది కాబట్టి మాజీ మంత్రి జానారెడ్డికి బాధ్యతలు అప్పగించింది. అయితే దీనికి సంబంధించి కూడా ఈ సమావేశం ముగిసిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మీడియాతోటి చిట్చాట్ చేయడం జరిగింది. ఈ చిట్చాట్ సందర్భంగా కూడా కొన్ని అంశాలను ప్రధానంగా డిస్కస్ చేశారు. అయితే ఈ అంశానికి సంబంధించి ముఖ్యంగా నక్సల్స్ అంశానికి సంబంధించి ముఖ్యంగా పార్టీ జాతీయ స్థాయి ఆలోచన ఏంటనే దానిపైన కూడా డిస్కషన్ చేశారు. దానికి సంబంధించి కూడా ఒక పార్టీ ఒక లైన్ తీసుకున్న తర్వాత దానిపైన ప్రభుత్వం మరింత ముందుకు వెళ్తుంది. దీనికి సంబంధించి డిస్కషన్ చేయడానికి జానారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేయడం జరిగిందని కూడా చెప్పారు. అయితే జానారెడ్డి అప్పుడు గతంలో హోంమంత్రిగా పనిచేశారు. అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన కేశవరావు ఉన్నారు కాబట్టి వీరితో అప్పుడు గతంలో కేంద్ర హోంమంత్రిగా పనిచేసిన చిదంబరం అదేవిధంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జిగా పనిచేసిన దిగ్విజయ్ సింగ్తో కూడా మాట్లాడడం జరిగింది. ఈ అంశానికి సంబంధించి కూడా ముందుకు అంటే ఏ విధంగా ఆలోచనతో ముందుకెళ్లాలి, ఎందుకంటే జాతీయ స్థాయి అంశం కాబట్టి కగార్ అంశానికి సంబంధించి కూడా ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందనే ఒక ఆలోచన కూడా చేస్తున్నారు. అయితే దీంతో పాటు కొన్ని అంశాలను కూడా మీడియాతో షేర్ చేసుకుంటూ కూడా నిన్న కేసీఆర్ సభకు సంబంధించిన అంశం కూడా షేర్ చేసుకోవడం జరిగింది. కేసీఆర్ మాట్లాడిన దాంట్లో ఎలాంటి పసలేదు, కేవలం అసూయతో మాట్లాడిన అంశాలే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి ఒక సలహా సూచన ఇచ్చిన దాఖలాలు కూడా లేవు అంటూ కూడా కొట్టిపారేయడం జరిగింది. అయితే కేసీఆర్ హయాంలో ఉన్న పథకాలను ఏవి కూడా తొలగించకుండానే కంటిన్యూ చేస్తూనే అదనంగా చేస్తున్న ఈ స్కీమ్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఫ్రీ బస్సు కానీ అదేవిధంగా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కానీ అదేవిధంగా రైతు రుణమాఫీ రైతు భరోసా కానీ ఈ అంశాలన్నిటి కూడా డిస్కషన్ ఇవన్నీ కూడా చెప్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న స్కీమ్స్ దేశవ్యాప్తంగా ఇంత ఫాస్ట్గా ఇంత స్పీడప్గా ఎవరు కూడా చేయలేదు. కాకపోతే చేసిన పథకాలన్నిటి కూడా మేము చెప్పుకోవడంలో కాస్త వెనుకబడి ఉన్నాం కాబట్టి వాటిని అన్నిటి కూడా తర్వాత ఖచ్చితంగా డిస్కషన్ వస్తాయి. ఎలక్షన్ సందర్భంగా కూడా ఇవి ఖచ్చితంగా డిస్కషన్కి వస్తాయి కాబట్టి ఎప్పుడు ఎవరు మంచి చేశారు ఎవరు ఇది చేశారు అనేది కూడా ఖచ్చితంగా చర్చకు వస్తుంది. అయితే రుణమాఫీ అంశానికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఇచ్చారని కూడా చెప్పవచ్చు. అయితే 2 లక్షలకు పైచిలకు ఉన్న వారికి ఖచ్చితంగా వాటిని కూడా ప్రభుత్వం చేయాలని ఒక ఆలోచనతో ఉంది కాబట్టి వాటిని కూడా వారి రుణమాఫీ 2 లక్షల పైబడిన వాటిని చెల్లిస్తే కనుక ఖచ్చితంగా వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని వాటిని కూడా చేస్తుందంటూ కూడా మరోసారి కూడా చెప్పడం జరిగింది. అయితే వీటితో పాటు ఏ అంశాలకు సంబంధించి ఏందనేది కూడా 1 by 1 అంటూ కూడా దీనికి సంబంధించి కూడా ప్రజలకు కూడా అవగాహన ఉంటుంది. వారంతా కూడా రుణమాఫీకి సంబంధించిన అంశాన్ని తీసుకున్నట్లయితే కనుక దాదాపు 22,000 కోట్ల రూపాయలను ఇప్పటికే రుణమాఫీ చేసింది కాబట్టి వాటి అంశానికి సంబంధించి చెప్పండి సంధ్య. ప్రతాప్, అయితే కేసీఆర్ బహిరంగ సభకి సంబంధించి రేవంత్ చాలా అంటే ఒక పసలేని సభలాగా దాన్ని ఆయన కొట్టిపారేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పథకాల పైన ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే ఇంకా కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళలేదు, అందులో గవర్నమెంట్ ఫెయిల్ అయిందని చెప్పి కేసీఆర్ వ్యాఖ్యలు చేశారు. మరి దానికి సంబంధించి ఎలాంటి కౌంటర్ దాఖలు చేశారు రేవంత్ రెడ్డి? అదేవిధంగా క్షేత్రస్థాయిలో నిజంగా వెళ్ళినటువంటి లబ్ధిదారులకు వాళ్ళని ఐడెంటిఫై చేసి వారికి ఖచ్చితంగా కూడా ఇలాంటి ప్రభుత్వ పథకాలు అందించే దిశగా వెళ్తుంది అనుకోవచ్చా? ప్రభుత్వం చేస్తున్న వాటి అన్నిటి కూడా పూర్తి స్థాయిలో ఎవరెవరికి ఏ విధంగా చేస్తుంది, గ్రామ స్థాయిలో ఏంటి అనే దానిపైన కూడా ఖచ్చితంగా దీన్ని జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుందంటూ కూడా చెప్పారు. అయితే ఏ స్కీమ్కి సంబంధించి ఏ విధంగా చేస్తుంది, లబ్ధిదారులది గతంలో కంటే కూడా ఈసారి చాలా ఎక్కువగా లబ్ధి కలిగించే ప్రయత్నం చేశాం, దేశవ్యాప్తంగా ఏ ప్రభుత్వం చేయనంత విధంగా కూడా తన ప్రభుత్వం చేస్తున్నట్టు కూడా చెప్పారు. దీంతో పాటు కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ నిన్న ప్రభుత్వం పైన చేసిన విమర్శలను కూడా ప్రస్తావిస్తూ ఆయన ఆరోపణలలో ఎలాంటి పసలేదు, కేవలం ఒక అసూయ దుఃఖతోటి వాళ్ళ క్యాడర్
క్యాడర్ను తో జోస్ చింపడం కోసమే అలాంటి కామెంట్స్ చేశారే తప్ప అందులో ఎలాంటి వాస్తవం లేదనే విషయం ఆయన కూడా తెలుసు. అసెంబ్లీకి సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ పిల్లగాళ్ళు అంటూ కూడా అంటే కేటీఆర్ హరీష్ రావు వాళ్ళందరినీ కూడా ఒక పిల్లగాళ్ళ కింద లెక్క కట్టారు. అలాంటి పిల్లగాళ్ళు చెప్తే మేము వినేది ఏంటి అంటూ కూడా దాన్ని కూడా రేవంత్ రెడ్డి సెటరిక్గా మాట్లాడడం జరిగింది. వీటితో పాటు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలు అన్నింటినీ కూడా వివరిస్తూనే మరోవైపు కేసీఆర్ చేసిన కామెంట్స్లలో ప్రసలేదని చెప్తూనే వివరించే ప్రయత్నం చేస్తారు. ఈ అంశాలన్నింటినీ కూడా ఒకవైపు చెప్తూనే మరోవైపు కొన్ని అంశాలకు సంబంధించి జాతీయ స్థాయి అంశాలకు సంబంధించి కానీ అదేవిధంగా కాశ్మీర్ అంశానికి సంబంధించి విషయాన్ని కూడా మాట్లాడుతూ గతంలో ఇందిరాగాంధీ ఏ విధంగా అయితే ఒక ధీరురాలుగా పనిచేశారో అదేవిధంగా ఇప్పుడు మోడీ కూడా చేయాలంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. మోడీకి ఆ విధంగా సలహాలు కూడా చేయాలి అంటే ప్రజలు అనుకుంటున్న అంశాన్ని తాను ప్రస్తావించడం జరిగింది. ఆ అంశానికి సంబంధించి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా తామంతా కూడా మద్దతుగా ఉంటామని కూడా అంశాన్ని కూడా చెప్పే ప్రయత్నం చేశామంటూ కూడా చెప్పారు. మరోవైపు ఇక చాలా కాలం నుంచి రాహుల్ గాంధీతో తనకు యాక్సెస్ సంబంధించిన అంశం కూడా డిస్కషన్ అవుతున్న పరిస్థితి ఉంది కాబట్టి దానికి సంబంధించి కూడా అంశాన్ని కూడా ప్రస్తావించే ప్రయత్నం చేశారు. ఒక నాయకుడు పార్టీ నాయకుడిగా తనకు రాహుల్ గాంధీకి ఎలాంటి గ్యాప్ లేదు, దాన్ని కంటిన్యూస్గా ఉంటుంది. బయట చాలా రకాలుగా అనుకున్నప్పటికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేదంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఫైనల్గా ఒక అంశానికి సంబంధించి కూడా చాలా మంది కాంగ్రెస్ నుంచి కూడా వస్తున్న ఒక ప్రెజర్ని కూడా ప్రస్తావించడం జరిగింది. వారిని కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన అనేక ఆరోపణలు ఉన్నాయి, వారిని జైల్లో వేస్తారనే దానికి అంశానికి సంబంధించి కూడా ఇది మాత్రం ఒక చట్టపరంగా ముందుకెళ్తాం, ఎవరిపైన కూడా మేము కక్ష సాధింపు ధోరణులతోటి ముందుకు వెళ్ళాము, ఖచ్చితంగా దీన్ని ఒక ప్రాసెస్ ప్రకారంగానే ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం తప్ప ఎవరిపైన కూడా ఉండదంటూ కూడా దానిపైన కూడా ఒక స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేశారు. రైట్ ప్రతాప్.